ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థించారు మన సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ బీజేపీ నేత అయినటువంటి బీసీ నాయకుడు బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి పదవికి ప్రతిపాదించడం జరిగింది. గతంలో హిమాచల్ ప్రదేశ్ మరియు హర్యానా వంటి రాష్ట్రాల్లో గవర్నర్గా వ్యవహరించిన ఆయనకు అవకాశం ఇవ్వాలని, ఇచ్చినట్లయితే తాను ఇండి కూటమిని ఒప్పిస్తానని ఆయన ఢిల్లీలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు 42% రిజర్వేషన్ ఇస్తామంటూనే మరొక వైపు బీసీ నాయకుడైనటువంటి బండారు దత్తాత్రేయను వైస్ ప్రెసిడెంట్ గా ప్రకటించాలని కోరడంతో బీసీలపై కాంగ్రెస్ కు పూర్తి నిబద్ధత ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సింది. ఏది ఏమైనప్పటికీ తెలుగు వారికి ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని ప్రకటించడం సంతోషకరమే. గతంలో వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతిగా వ్యవహరించిన విషయం మనందరికీ తెలిసిందే.